వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా. అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా. కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తూ ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేము అందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే కానీ మేము చంద్రబాబు నాయుడికి డబ్బాలు కొట్టలేము, ఒత్తాసపడలేము. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్నమే పెట్టారు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందో నాకు.